శపించబోతూ ఉండగా, ఆ సుకన్య యొక్క తండ్రి గారైన రాజుగారు వచ్చి క్షమించమని అడిగి, తన కూతుర్నిచ్చి పరిణయం చేశారు. పరిణయమైన తర్వాత ఒకరోజు చవనాశ్రమానికి అశ్విని దేవతలు వచ్చారు. అశ్విని దేవతలు రసశాస్త్ర ప్రయోగాలకి ప్రసిద్ధి. ఈ అష్టవర్గ చ్యవనప్రాష్ గురించి ఋషికి వివరించగా, చవనుడు దాన్ని తయారు తీసుకొని వాడడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే తన తెల్లబడిపోయిన జుట్టు నల్లగా మారడం, మొదలుపడ్డ శరీరము కాంతివంతంగాను మరియు మొహంలో చంద్రబింబాన్ని పోలిన తేజస్సు రావడం. వృద్ధ వయసులో కూడా చవనుడు ఈ లేహాన్ని సేవించిన తర్వాత యుక్త వయసులో ఉన్న పురుషుడు వలె ఆరోగ్యము కూడా తయారయ్యాడు. ఓహో, బాగుందండి ఈ స్టోరీ. ఇంతకీ ఈ అష్టవర్గ చ్యవనప్రాష్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఈ ఎక్సెన్ ప్రాష్ కూడా ఈ ఈ అష్టవర్గాల్ని వాడి ఈ కంపెనీ వాళ్ళు ఈ చ్యవనప్రాష్‌ని తయారు చేశారు. ఈ అష్టవర్గానికి ముఖ్యంగా 8 రకాల మూలికలు ఉంటాయి. అవి హిమాలయాల్లో చాలా కఠిన పరిస్థితుల్లో